భయానికి మరోవైపు. ఈ కథను రచించిన వారు శ్రీకంఠస్ఫూర్తి గారు. ఉదయం 9 గంటలు. బెడ్రూమ్లో ముఖానికి గబగబా పౌడర్ అద్దుకుంటూ, ఏమోయ్ వంట అయిందా, నా క్యారేజ్ సర్దేశావా కేక పెట్టాడు మాధవ. అయిపోయిందండి, క్యారేజ్ రెడీ, మీరొక్కసారి వంటగదిలోకి రండి. మహాలక్ష్మి వంటగదిలోంచే జవాబిచ్చింది. వంటగదిలోక? ఎందుకు? 9:30 కల్లా ఆఫీస్కు టంచన్గా వెళ్ళిపోవాలి. 5 నిమిషాలు లేట్ అయినా నా ఆలస్యం పంచింగ్ మిషన్లో పబ్లిక్గా రికార్డ్ అయిపోతుంది. హడావిడి పడుతూ వంటగదిలోకి వచ్చాడు మాధవ. వంటగదిలో మహాలక్ష్మి అష్టావధానం చేస్తూ స్వేదముత్యాలతో తడిసిపోయింది. ఏమిటోయ్, ఎందుకు పిలిచావు? నాకు అవతల టైం అయిపోయింది. మాధవ్ తొందరపడ్డాడు. ఏం లేదండి, మీ క్యారేజ్ ఇదిగో సిద్ధంగా ఉంది. ఆ మూల తగిలించిన సంచి ఇలా అందుకోండి. అదేమిటే, ఆ క్యారేజ్ బ్యాగ్ నీకు అందుబాటులోనే ఉంది కదా, నువ్వే తీసుకోవచ్చు కదా, మాధవ ఆశ్చర్యంగా అన్నాడు. అది మహాలక్ష్మి అటు ఇటు బిత్తరచూపులు చూస్తోంది. ఏమిటది, ఎందుకు అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? మాధవ ఆ మూలనున్న మేకును తప్పించి సంచిని కిందకి లాగాడు. లాగిన సంచి వెనక నుంచి పెద్ద బల్లి ఒకటి గోడ మీద జరజరా పాకుతూ పైకి వెళ్ళిపోయింది. మహాలక్ష్మి జడుసుకున్నట్టుగా ఒక అడుగు వెనక్కి వేసింది. ఓసిని భయం పాడుగాను, బల్లులకి బొద్దింకలకి కూడా భయపడిపోతుంటావా? నువ్విక మారవా? బహుశా మీ అమ్మగారికి భయం ముందు పుట్టి దాంతోపాటే నువ్వు పుట్టి ఉంటావు. ఏమంటావు? ఎగతాళిగా నవ్వేశాడు మాధవ. చాలండి, నవ్వింది చాలుగాని మీకు టైం అయింది, నడవండి. సంచిలో క్యారేజ్ సర్ది భర్త చేతికిచ్చింది మహాలక్ష్మి. సరే బాయ్. ఈరోజు స్కూల్కి కవిత ఒక్కతేగా వెళ్ళింది. వంశీ ఏం చేస్తున్నాడు? వరండా ముందు నిలబెట్టిన మోటార్ సైకిల్ వెనక క్యారేజీ తగిలించి బండి బయటికి తీశాడు మాధవ. గదిలో హోంవర్క్ చేసుకున్నాడు వంశీ. వాడికి హోంవర్క్ బెంగ ఎక్కువైపోయిందండి. రాత్రి పూర్తి చేయలేకపోయాడు. వాళ్ళ మిస్ వీడిని బెదిరిస్తోందో కొడుతోందో గాని రాత్రంతా ఒకటే కలవరింతలు. మీరోసారి ఆ మిస్ని కలిసి పిల్లాడిని అసలు భయపెట్టొద్దని కొట్టొద్దని చెప్పాలి. మహాలక్ష్మి ఆందోళనగా అంది. సరేలే, నువ్వు అనవసరంగా ప్రతి చిన్న విషయానికి భయపడిపోకు, ఏవేవో ఊహించుకోకు. ఆవిడతో నేను మాట్లాడతాగా. మాధవ్ వరండా కటకటాల్లో అరమోడ్పు కనులతో కొనుక్కు తీస్తున్న కుక్కపిల్ల సోనీకి చెప్పి బండిని పరుగు తీయించాడు. దూకుడుగా వెళ్ళకండి, లేట్ అయితే అయింది. అసలే రోజులు బాగాలేవు. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఎవడో ఒకడు అడ్డదిడ్డంగా వచ్చేస్తున్నాడు. పైగా మాయదారి ట్రాఫిక్ ఒకటి. మాధవ్ కనపడే వరకు జాగ్రత్తలు చెబుతూనే ఉంది. నిజానికి మహాలక్ష్మికి భయం ఎక్కువే. నిత్యం దేనికో ఒకదానికి ఆందోళన పడుతూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇంట్లోనూ స్కూల్లోనూ పిరికిదానిగానే ముద్ర వేయించుకుంది. పెద్దవాళ్లు ఎంత ధైర్యం చెప్పినా వయసుతో పాటు ఆమె అంతర్గత భయాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. పెళ్ళై 2 పిల్లలు పుట్టినా ఆమె సున్నిత మనస్తత్వంలో మార్పు రాలేదు. బాత్రూంలో బొద్దింక కనబడితే చాలు భయంతో బయటకు వచ్చేస్తుంది. పొద్దుటే వంటగదిలోకి వెళ్లాలంటే గ్యాస్ లీకేజ్ ఉందేమోనన్న ఫోబియా. ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే గుండె వేగం పెరిగిపోతుంది. సూక్ష్మ అద్దంలోంచి తరచి చూస్తే గాని తలుపు తీయదు. ఇక మాధవ ఆఫీస్ నుంచి రావడం ఏ మాత్రం లేట్ అయినా, పిల్లలు ఏ స్నేహితుల ఇళ్లలో ఉండిపోయినా ఆమె విపరీతంగా కంగారు పడిపోతుంది. ఏదైనా సంఘటన కళ్ళారా చూసినా, వార్తల్లో ఏ అఘాయిత్యం చెవిన పడినా ఆ రోజు మనసు వికలం చేసుకుని తిండి మానేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మహాలక్ష్మి వీధిగుమ్మం తలుపులు మూసి పిల్లల గదిలోకి తొంగి చూసింది. వంశీ బాసింపట్టు వేసుకుని బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నాడు. వాడు చదివేది 2వ తరగతి. ఇంగ్లీష్ మీడియం చదువు. మోయలేనన్ని పుస్తకాల బరువు. వాడి చిన్ని మెదడు జీర్ణించుకోలేనంత సిలబసు. దానికోసం స్కూల్లో 1 గంట అదనంగా ప్రైవేట్ క్లాసు. కవిత 4వ తరగతి. దానికి అంతే. ఇద్దరూ ప్రైవేట్ క్లాస్ అయిందనిపించుకుని ఈ సురోమని పుస్తకాల సంచులు మోసుకుంటూ ముఖాలు వేలాడేసుకుని వస్తారు. చిన్న వయసులో ఏమిటో ఇంతంత చదువులు అనిపిస్తుంది. వీళ్ల ఆరోగ్యాలు ఎలా కాపాడుకోవాలో తెలియదు. వీళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోలేని పరిస్థితి. మహాలక్ష్మి మదన పడుతూ హాల్లోకి నడిచింది. సౌండ్ తగ్గించి టీవీ పెట్టింది. 4వ నంబర్ ఛానల్లో మిడ్డీ స్కర్ట్ వేసుకున్న యాంకర్ అమ్మాయి ప్రత్యేకమైన ఉదయపు వార్తా కథనం వినిపిస్తోంది. తెల్లవారుజామున యాత్రా బస్సు ఘోర ప్రమాదం. పోలీసులు, ఛానల్ కెమెరాలు
మైకులు, విలేకరులు, రాజకీయ నాయకులు, మూగిన స్థానిక జనం, అగ్నిమాపక దళ ఉద్యోగులు. అక్కడ ఆ ప్రాంతం కోలాహలంగా ఉంది, గోలగోలగా ఉంది. అంతా మానవ తప్పిదమే. డ్రైవర్ నిద్రమత్తులో తూగుతూ ఎదురుగా వస్తున్న పాలవ్యాన్ను తప్పించబోయేంతలో 50 అడుగుల ఎత్తైన వంతెన నుంచి కింద నదిలోకి దూకేసిన వోల్వో బస్సు. ప్రయాణికుల్లో 47 మంది దుర్మరణం, తీవ్ర గాయాలతో. చావు బతుకుల్లో మరో 15 మంది. మృతుల్లో పిల్లలు, పెద్దలు, యువతీ యువకులు. ఏవేవో కోరికల ఆశలతో, ఆకాంక్షలతో మరో రాష్ట్రంలోని పుణ్యక్షేత్రానికి దైవ దర్శనార్థం బయలుదేరిన యాత్రికులు, నిండు నూరేళ్లు బతకాల్సిన వాళ్లు, విరిగిన కాళ్ళు, చేతులు, ఇరుక్కుపోయిన రక్తసిక్తమైన శరీరాలతో. భగవంతుడా, ఏమిటి దారుణం, ఎందుకిలా జరిగింది అనుకుంటూ మహాలక్ష్మి ఆపాదమస్తకం చలించిపోయింది. టీవీ టక్కున కట్టిపడేసి ఒక్క పరుగులో పడగ్గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయింది. ఏదో నిస్సత్తువ, నీరసం, వణుకు. ఏంటి రోజులిలా మారిపోయాయి? ప్రతిరోజు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఏమిటి ఘోరాలు, ఏమిటి నేరాలు, ప్రమాదాలు? ఇదంతా కలియుగం అంతానికేనేమో. మహాలక్ష్మి భయ విహ్వలై కళ్ళు మూసుకుంది. అమ్మా, కాసేపు సోనీని అలా వీధిలోకి తిప్పి తీసుకొస్తాను. గది గుమ్మం ముందు నిలబడి అడిగాడు వంశీ. మహాలక్ష్మి అదిరిపడి లేచి కూర్చుంది. కన్నా, నీ హోంవర్క్ అయిపోయిందా? అయిపోయిందమ్మా, సోనీని బయటికి తీసుకువెళ్తాను గారాబంగా అన్నాడు వంశీ. అలాగే నాన్న, జాగ్రత్త. మన ఇంటి ముందే తిప్పు, దూరంగా తీసుకువెళ్లకు. ఊరకుక్కలు చూశాయంటే ఒకటే మురుగుతాయి. తన భయాన్ని వెలిబుచ్చుంది మహాలక్ష్మి. అమ్మా, నీకంత భయము కంగారును. నేనెన్నిసార్లు దీన్ని బయటికి తీసుకువెళ్లలేదు. వంశీ వరండా కటకటాలకున్న సోనీ గొలుసును తప్పించి గొలుసు చివర గట్టిగా పట్టుకుని సోనీని వీధిలోకి తీసుకెళ్లాడు. మహాలక్ష్మి మంచం మీద కూర్చున్నదల్లా దిగ్గున దిగి ఆత్రంగా వీధిలోకి నడిచింది. పిల్లలు కూడా తన్ను పిరికిదానిగానే ఆట పట్టిస్తుంటారు. ఎప్పటికప్పుడు తనలో పాతుకుపోయిన ఈ భయం అనే భూతాన్ని తరిమి కొట్టాలనుకుంటుంది. ఆ భూతం ముందు తను ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. వంశీ వెంట తోక ఊపుకుంటూ హుషారుగా అడుగులు వేస్తోంది సోనీ. ఇంటికి ఒకవైపుగా నడిచి అక్కడ వీధి స్తంభం దగ్గరకు రాగానే గొలుసు వెనక్కి లాగి ఆగాడు. సోనీ కూడా ఆ స్తంభం దగ్గర ఆగి కాలు ఎత్తి తన కాలకృత్యం తీర్చుకుంది. ఆ ఇంటికి వచ్చి 1.5 ఏళ్ల పూర్తయింది. నెలల వయసు ఉన్న సోనీని స్నేహితుడెవరో బహుమతిగా ఇస్తే సంబరంగా ఇంటికి తెచ్చాడు మాధవ. తెల్లటి బొచ్చుతో ఇల్లంతా గెంతుతూ కలే తిరుగుతుంది. ఇంటి దగ్గర ఉన్నంతసేపు పిల్లలకు దానితోనే కాలక్షేపం. ఆ పమేరియన్ను ముద్దు చేస్తూ ఒక్క క్షణం వదిలిపెట్టరు. వంశీ గొలుసు వెనక్కి లాగుతూ సోనీని ఇంటికి మరోవైపు నడిపించాడు. సోనీని చూసి వీధి మధ్యలో పడుకున్న ఊరకుక్క అరవనే అరిచింది. రాకన్నా, సోనీని లోపలికి తీసుకువచ్చేయి, అక్కడేదో కుక్క అరుస్తోంది. మహాలక్ష్మి బెంబేలు పడిపోయింది. ఏమీ పర్వాలేదమ్మా, ఆ కుక్కలు అలాగే అరుస్తాయి. అవేమీ మన సోనీ దగ్గరకు రావు. నేనున్నాగా, చూసుకుంటాలే, వంశీ భరోసాగా అన్నాడు. వాడి ముద్దు ముద్దు మాటలకి మహాలక్ష్మి పెదవుల మీద ఓ చిరునవ్వు వెలిగింది. సోనీని పక్కింటి రంగారావు ఇంటివైపు నడిపించాడు వంశీ. రంగారావుది సొంత ఇల్లు. అతను మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తాడు. అతనింటికి మాధవరావు అద్దెకున్న ఇంటికి మధ్య 5 అడుగుల సందు ఉంది. ఆ సందు మొదట్లో రంగారావు ఇంటి వాడకానికి ప్రత్యేకంగా నిండిపోయిన చెత్త కుండీ ఎప్పుడూ అక్కడ ఉంటుంది. ఆ నిండిన చెత్త అంతా ఆ కుండీ చుట్టూ ఆవరించుకుని ఉంటుంది. ఆ దారంతా పరుచుకుని ఉంటుంది ఆ చెత్త. 3-4 రోజులకు గాని ఆ కుండీని క్లీన్ చెయ్యరు. సోనీ ఆ చెత్త కుండీ వైపుగా గొలుసును లాగుతుంటే వంశీ వెనక్కి లాగాడు. అప్పుడే వీధి మధ్యలోంచి భారీ వరాహం గుర్రుమంటూ అరుస్తూ వచ్చింది. 4 బారాల పొడవు ఉంటుందేమో. దాని వెంట 8-9 పంది పిల్లలు గుంపుగా కీచు కీచుమంటూ అరుస్తూ వస్తున్నాయి. ఎందుకో వరాహం ఆయాసపడుతూ చెత్తకుండీ దిశగా అడుగులు వేస్తోంది. కన్నా, సోనీని లోపలికి లాక్కుని వచ్చేయి, మహాలక్ష్మి బిగ్గరగా కేకపెట్టింది. గబగబా వీధి మెట్లు దిగింది. ఆమెలో అప్పటికే అలజడి మొదలైపోయింది. వంశీ గొలుసుని ముందుకు లాగుతుంటే అది వెనక్కి లాగుతోంది. ఆ వరాహాన్ని, దాని పిల్లల్ని చూస్తూ చిన్న గొంతుతో కుయ్ కుయ్మని అరుస్తోంది. వరాహం కోపంతో బుసలు కొడుతూ సోనీ వైపు చూసింది. సోనీ వెనక్కి మళ్ళుతూ తిరిగి చూసింది. అసలే పమేరియన్. ఆ పైన ఆ రెంటికి జాతి వైరం. దాంతో మళ్ళీ
కుయ్ కుయ్యమని అరిచింది. నా పిల్లలకు హాని కలగడం ఖాయం అనుకుందో ఏమో గాని వరాహం ఉగ్ర రూపంతో సోనీపైకి దూసుకొచ్చింది. వంశీ గొలుసు లాగుతూనే ఉన్నాడు. అల్లంత దూరంలో ఉన్న మహాలక్ష్మి భయంతో కొయ్యబారిపోయింది. ఉగ్రంగా సోనీ మీదకు దూసుకొస్తున్న భారీ వరాహాన్ని చూసి సోనీ 2 అడుగులు వెనక్కి వేసింది, తోక జాడిస్తూ. వంశీ చేతిలోని గొలుసును లిప్తపాటులో బలంగా లాగేసి పక్క సందులోకి దూరిపోయింది. అటు నుంచి అటే పెరట్లోకి పారిపోయింది. వంశీ గొలుసు వదలకుండా సోనీ వెంట సగం దూరం పరిగెత్తి పాదం మడతపడి సందు మధ్యలో దబ్బని పడిపోయాడు. దూసుకు వస్తున్న వరాహం సోనీ కనిపించకపోవడంతో పగతో గురుగురుమంటూ వంశీ పైన విరుచుకుపడింది. అమ్మా అమ్మా అని భయంతో ఏడుస్తూ అరుస్తున్నాడు వంశీ. సందు మొదట్లోకి వచ్చి ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన మహాలక్ష్మి గుండె బేజారెత్తిపోయింది. చేష్టలుడిగి నిలబడిపోయింది. అసలే భయస్థురాలేమో నిలువెల్లా వణికిపోతోంది. కళ్ళు బైర్లు కమ్మి మెదడు మొద్దుబారి స్పృహ తప్పిపోతున్నట్టు అనిపించింది. కాని ఎదురుగా కొడుకు మీద దాడి చేస్తున్న భారీ వరాహం, దాని చుట్టూ కీచు కీచుమంటూ అరుస్తూ చెల్లాచెదురుగా తిరుగుతున్న పందిపిల్లలు. అమ్మా అమ్మా అని వంశీ ఆక్రందన. అసంకల్పితంగా మహాలక్ష్మి నా కొడుకును రక్షించండి రక్షించండి అంటూ నిస్సహాయంగా అరిచింది. కేకలు పెట్టి భోరుమంటూ ఏడవసాగింది. మహాలక్ష్మి అరుపులు ఎవరైనా విన్నారో లేదో గాని చుట్టుపక్కల ఎలాంటి స్పందన లేదు. పక్కింటి రంగారావు తండ్రి వసారాలోంచి తొంగి చూసినట్టు అనిపించింది. కాని బయటికి రాలేదు. వంశీ చొక్కాని నోటకరుచుకున్న వరాహం అతన్ని సందులోంచి ముందుకు ఈడ్చుకుపోతోంది. అమ్మో నా కొడుకు, నా ముద్దుల వంశీ, నా వరాల కన్నా. దానికి కోపం ముంచుకొస్తే పిల్లాడి పొట్ట చీల్చి పేగులు బయటికి లాగేస్తుందట. అసలే అది ఊరపంది, పైగా 10 పిల్లల తల్లి. ఏం చేస్తుందో. కొడకా, నా కొడకా, నిన్నెవరు రక్షిస్తారు తండ్రి? మహాలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గుండెలు బాదుకుంటోంది. నెత్తి నోరు కొట్టుకుంటూ వీధిలో అన్ని వైపులా కలయి చూస్తోంది. అప్పటికే ఆ ఊరపంది వంశీ పొట్ట మీద పొడుస్తోంది. కాలిగోళ్లతో రక్కుతోంది. ఆగ్రహంతో రెచ్చిపోతోంది. 1000 గొంతులతో అరుస్తున్నట్టున్న మహాలక్ష్మిలో ఉన్న భయభూతం ఆమెను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వడం లేదు. అదిగో అప్పుడే మహాలక్ష్మి వీపు మీద ఆ ధాటును ఎవరో చెల్లుమని కొట్టినట్టయింది. పిచ్చిదానా, భయం ఒక బూమరాంగ్ లాంటిది. దానికి ఎంతగా భయపడి వణికిపోతామో అంత రెట్టింపు పరిమాణంతో వెనక్కి వచ్చి మనల్ని భయపెడుతూనే ఉంటుంది. మాధవ తరచూ చెప్పే మాటలు మనసులో ములుకుల్లా మెదిలాయి. వెంటనే ఆమె నిటారుగా నిలబడింది. మెదడులో ఏదో విద్యుత్ తేజం వికసించినట్లు ఒక మెరుపు మెరిసింది. నరాలన్నీ తీగల్లాగా సాగి తనను బలంగా ముందుకు తోసినట్లు ఆమెలో ఏదో తెగింపు. అంతే, సంధించిన బాణంలా సందులోకి పరిగెత్తింది మహాలక్ష్మి. చేతిలో ఏ ఆయుధం లేదు. తన చుట్టూ ప్రదేశాన్ని ఆమె కళ్ళు చురుగ్గా పరికించాయి. ఒక మాదిరి రాయి ఏదో కనిపించింది. దాన్ని అందుకుని బలంగా పంది మీద విసిరింది. రాయి సూటిగా వెళ్లి దాని పృష్ఠభాగాన్ని బలంగా దెబ్బతీసింది. దాంతో ఆ పిల్లల పంది ఉగ్ర రూపంతో గిరుక్కున తిరిగి మహాలక్ష్మి మీదకి దూసుకొచ్చి తన ముట్టెతో ఆమెను ఢీకొట్టింది. మహాలక్ష్మి మోకాళ్లు 2 కలుక్కుమన్నాయి. మోచిపలు పగిలిపోయినంత బాధ. వెల్లకిలా పడిపోయింది మహాలక్ష్మి. అది మళ్లీ వెళ్లి వంశీ మీద దాడి చేసింది. అమ్మో, ఇది నా కొడుకును వదిలిపెట్టేలా లేదు. ఇప్పటికే వాడి రక్తం కళ్ళ చూసింది. చంపేస్తుందేమో. ఏం చేయాలి? మహాలక్ష్మి భీతిల్లిపోయింది. పళ్ల బిగువన బాధ ఓర్చుకుంటూ వెల్లకిలా పడిపోయిన మహాలక్ష్మి మొండి ధైర్యంతో విల్లులా పైకి లేచి నిలబడింది. ఆమెలో ఇప్పుడు ఏ భయమూ లేదు, ఏ భ్రమలు లేవు, అధైర్యం లేదు, భయం అనే ఆలోచనే లేదు, ఎలాంటి సందేహం లేదు. ఇక సంకోచించలేదు మహాలక్ష్మి. తనకు ఇక వేరే మార్గం లేదు. ఈసారి అమాంతం పంది మీదకు ఎగిరిపడింది మహాలక్ష్మి. దాని వెనక 2 కాళ్ళు దొరకపుచ్చుకుని శక్తి రూపేణ సంస్థిత అన్నట్లు శక్తి రూపిణిగా తన యావత్ శక్తిని తన చేతుల్లోకి ఆవాహనం చేసుకుంది. ఆ క్షణంలో ఆ ఊరపంది ఎంతో బరువైనదనే విషయం ఆలోచించలేదు ఆమె. దాని పొడవెంతో కళ్ళకు కనిపించలేదు మహాలక్ష్మికి. ఆ పంది కాళ్ల కింద పడి ఉన్న కొడుకు రూపమే ఆమెకు కనిపించింది. ఆ ఊరపంది కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగి గుండెలదిరిపోయేలా కేకపెట్టి దాని భారీ శరీరాన్ని పైకెత్తి పక్కకు విసిరిపడేసింది. ఊహించని విఘాతంగా పంది ఒక పక్కకు పడిపోయింది. బెదిరిపోయింది. బేరమంటూ పెద్దగా అరుస్తూ
పిల్లలతో ఆ సందు బయటకు పారిపోయింది. ముఖం మీద, గుండెల మీద, పొట్ట మీద పంది గోళ్ల రక్కులు, రక్తపు చారికలతో రక్తపు ముద్దలా ఉన్న వంశీని కొడుక అంటూ ఆర్తిగా గుండెలకు హత్తుకుని వీధి చివర ఆసుపత్రి వైపు శివంగిలా పరుగుపెట్టింది మహాలక్ష్మి. స్పృహ తప్పిన వంశీ అమ్మా అమ్మా అంటూ బేలగా పలవరిస్తున్నా, ఆ పిలుపు ఆమెకు వినపడుతున్నా ఆమె పరిగెడుతూనే ఉంది. నిర్భయాన్ని తనలో స్ఫూర్తిగా నింపుకున్న మహాలక్ష్మి ఇప్పుడు పిరికి గృహిణి కాదు. భయానికి మరోవైపు ధైర్యం, స్థైర్యం, తెగింపు ఉన్నాయని తెలుసుకున్న మహిళ. మనిషికి ఎదురుగా ఉన్న సమస్యే శత్రువు, దానితో పోరాడటమే సాధించే విజయం, తృప్తి అని సాహసమే శ్వాసగా ఊపిరి తీసుకుంటున్న ధీర వనిత మహాలక్ష్మి. కథ సమాప్తం.